ఈరోజు నగరంలోని బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు రుణమాఫీపై ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ ప్రభుత్వం నిన్న సంబరాలు పేరుతో ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. అసలు ప్రభుత్వం సంబరాలు ఎందుకు చేసుకుంటుందో ప్రజలు చెప్పాలని, డిసెంబర్ 9 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పినందుక, లేక నిబంధనల పేరుతో అందరికీ రుణమాఫీ కాకుండా కొందరికే రుణమాఫీ చేస్తూ మాట నిలబెట్టుకున్నందుక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదంటూ తెలిపారు. రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఇంత జాగ్రత్త కూడబెట్టిన డబ్బుని, ఇన్ని వందల కోట్ల రూపాయలని ఎందుకు వృధా చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి గతంలో ముఖ్యమంత్రి గారి మాటలు ఒక్కసారి మీ అందరికీ వినిపించాల్సిన అవసరం ఉన్నది. మరి మీ ద్వారా మన రాష్ట్ర ప్రజానీకానికి, మరి ఎక్కడున్నా సరే మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే, రెండు రాష్ట్రాల ప్రజలు కానీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి యొక్క డ్యూయల్ అంటే 2 నాలుక ధోరణిని ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ పండుగలు చేసుకోండి, మరి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేసేదాన్ని ఏదో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతున్నది. అంటే మీలో చిత్తశుద్ధి లోపించిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కేవలం బోరంపేట అందుకే మీకు చూపిస్తా ఉన్నా క్లియర్గా. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి దూలపల్లి దాంట్లో సొసైటీలో కూడా కేవలం 50 మందికి చేసి 100 మంది పై చూసుకొస్తే 50 మందికి చేసి ఇంకా 50 మందికి ఇట్లా పెండింగ్ పెట్టేసాం. దీనికి సమాధానం లేదు. దీనికి మిగతా వారికి ఎప్పుడు చేస్తారని చెప్పి కలెక్టర్ కార్యాలయం ఇప్పుడు అందరూ కూడా, రైతులందరూ కూడా బ్యాంకులు కూడా కూర్చుంటున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పినారు, మీరు రెడీ పెట్టుకోండి, డబ్బులు జమ అవుతున్నాయి, మీ అకౌంట్లోకి నేరుగా వస్తాయని చెప్తే అందరూ అకౌంట్లో కూడా కూర్చున్నారు. పైసలు వస్తే ఏమో ఇక్కడ వాడుకోవచ్చు. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, ఎవరికైనా డబ్బులు